అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 38వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్నశర్మ గారికి స్వాగతం. నమస్తే. అవతం సంభవు పార్వతీపతికి దుతాంబోధికి అవతం సంభవు పార్వతీపతికి దుగ్ధాంబోధికి కూర్మి పట్టివి సుందారక ధేను కల్పతర వాటి కౌస్తుభశ్రీ సుధాసవ సవభుగ్వారణ సోదరుండవు జగత్శ్లాఘుండవు ఈ విట్టిని కౌనే ధర్మవు సోచ్య బాంధ జన సంహారంబు తారాధిప. ఇంకా చంద్ర ఉపాలంబం కావటం లేదు. చంద్రోపాలంబం అనేది పూర్తి కాలేదు. చంద్రుడు శివుడి యొక్క శిరస్సున ఉండేటువంటి వాడు. అందుకు అవతం సంభవు పార్వతీపతికి, పార్వతీపతి అయినటువంటి శివునికి అవతం సంభవు స్థిరోలంకారం అయినటువంటి వాడు. పార్వతీపతి అనడంలో అర్ధనారీశ్వరత్వం గోచరించాలి. ఇద్దరు ఉన్నప్పుడు కూడా శివుడు ఆ పైన, చంద్రుడు అలంకారంగా ఉన్నాడు, శేఖరుడుగా ఉన్నాడు, పైన ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకోవాలి. అవతం సంభవు పార్వతీపతికి దుగ్ధాంబోధికిన్ కూర్మి పట్టివి. అంబోధి సముద్రం, దుగ్ధాంబోధి పాల సముద్రం. పాల సముద్రానికి కూర్మి పట్టివి. అక్కడ అందులో నుంచి పుట్టాడు కాబట్టి సముద్రానికి నువ్వు ముద్దుల పట్టివి. బృందారక ధేను కల్పతరు వాటి కౌస్తుభ శ్రీ సుధాసవ భుగ్వారణ సోదరుండవు. ఇక్కడ సోదరుడవు వీళ్ళందరికీ, పైన చెప్పిన వాళ్ళందరికీ కూడా ఎవరెవరు వాళ్ళు? బృందారక ధేను కల్పతరు వాటి కౌస్తుభ శ్రీ సుధాసవ భుగ్వారణ సోదరుండవు. సముద్ర మథనంలో పుట్టిన వాటి అన్నిటికీ ఈయన సోదరుడే. అక్కడ ఏమేం పుట్టినాయి అని చెప్పడానికి ఇదిగో బృందారక ధేను కల్పతరు వాటి అన్నాడు. బృందారక ధేనువు, కల్పధేనువు దేవతా వృక్షం, దేవత ఆవు, వేల్పుటావు. ఆ తర్వాత కల్పతరువు వాటి అన్నాడు. కల్పతరువు అంటే దేవతా వృక్షాలు. ఇవి కూడా 5 ఉన్నాయి. కల్పతరు వాటి అన్నాడు, అందుకే కల్పతరువుల యొక్క చాలు వరుస అని. ఏమిటి 5 అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్న గుర్తున్నది. పంచైతే దేవతరవ మందార పారిజాత సంతాన కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనం. ఇది శ్లోకం. 5 ఉన్నాయి. మందారం, పారిజాతం, సంతానం, అలాగే హరిచందనం, కల్పవృక్షం. ఈ 5టిని కల్పవృక్షాలు అన్నారు. ఈ కల్పవృక్షపు చాలు చంద్రుడికి సోదరులు అన్నమాట.
అలాగే కౌస్తుభశ్రీ సుధా సవభుగ్వారణం ఇన్ని ఉన్నాయి. మళ్ళీ కౌస్తుభమణి హరి విష్ణువు వక్షస్థలం మీద ఉంచుకున్నటువంటి ధరించినటువంటి కౌస్తుభం. శ్రీ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కూడా చంద్రుడికి సోదరు అవుతుంది, సముద్రం నుంచి పుట్టింది. సుధా అమృతం, అమృతం కూడా సముద్రం నుంచి చివరిలో పుట్టింది. సవభుక్ వారణ సోదరుడు. సవభుక్ అంటే యజ్ఞభోక్తలు. సవము అంటే హోమద్రవ్యాలు, వాటికి సంబంధించిన సోమరసం. సవభుక్ సవభుక్ అంటే వాళ్ళు దేవతలు అని అర్థం. వాళ్ళ యొక్క వారణము అంటే ఏనుగు, దేవత ఏనుగు. ఏమిటది? ఐరావతం. ఇదిగో ఈ ఐరావతాన్ని కూడా ఆ సముద్ర మదనంలో నుంచి వచ్చింది. అందువల్ల వీళ్ళందరూ కూడా ఈయనకి సోదరులు అని. బృందారకధేను కల్పతరు వాటి కౌస్తుభ శ్రీ సుధా సవభుగ్ వారణ, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సోదరుడవు అని. జగత్శ్లాఘ్యుండవు, జగత్తు చేత కొనియాడబడేటువంటి వాడవు అని. శ్లాఘ్యుడు అంటే కొనియాడబడేవాడు అని. నీవు జగశ్లాఘుడవు, అంతవరకు అయిపోయింది. ఇటువంటి నీకు అవునే ధర్మువు సోచ్యబాంధ జన సంహారంబు తారాధిప. తారాధిప ఓ చంద్ర, సోచ్యబాంధ జన సంహారంబు ధర్మువు అవునే. సోచ్యబాంధ జన సంహారం, ఈ విరహజనులు, వాళ్ళు కూడా శోకంలో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి విరహులైన యొక్క జన సంహారం, జనాలను వేధించడం, చంపడం, ఇది ధర్మువా? ధర్మం అవునే, న్యాయం అవుతుందా, ధర్మం అవుతుందా అని చంద్రుణ్ణి ప్రశ్నిస్తోంది దమయంతి. ఏముంటోంది? నీవు శివుని యొక్క తలపైన అలంకారంగా ఉండేటువంటి వాడువు, అలాగే సముద్రుడి యొక్క ముద్దుల పట్టివి, పైగా కామధేనువుకి, కల్పతరువులకి, కౌస్తుభమణికి, శ్రీకి, అమృతానికి, అట్లాగే దేవత ఏనుగైనటువంటి ఐరావతానికి, వీటన్నిటికీ కూడా నువ్వు సోదరుడవు, జగశ్లాఘుడవు. అటువంటి నీకు ఇదిగో ఈ శోచ్య పాంధ జన సంహారంబు ధర్మువు అవునే. అసలే దుఃఖంలో ఉన్నారు వాళ్ళు. అలాంటి విరహిణుల యొక్క సంహారం అనేది, విరహిణి జన సంహారం అనేది న్యాయమా, ధర్మమా అని తారాధిపతిని ప్రశ్నిస్తోంది దమయంతి. చేయకుము చంద్ర సువనస్సాయకునింగూడి విరహి జన మారణము రేయకుము అందంద పయస్తో యథి వంశమునకు అపయశోడిండివము. చేయకుము చంద్ర, క్రియతో మొదలైంది, ఇదొక పద్యశిల్పం. చేయకుము చంద్ర సుమనస్సాయకునుంగూడి విరహి జన మారణము. సుమనస్సాయకుడు అయినటువంటి మన్మధుణ్ణి కూడి విరహి జనాన్ని చంపద్దు. చేయకుము చంద్ర, మారణము చేయకము అని. మారణము చేయకము, విరహిజన మారణము చేయకము అని. సుమనస్సాయకునితో కూడి వ్రేయకుమందంద పయస్తో యది వంశమున కపయశోడిండిమమున్. వ్రేయకుము అందంద పయస్తో యది వంశమునకు అపయశోడిండిమము. సరే, అపయశస్సు అనేటువంటి
ఈ అపకీర్తి అనేది ఈ పయస్తోయేది వంశం అను ఈ క్షీరసాగర మథన పయస్తోయేది క్షీరసాగర వంశానికి అపయశస్సు అనేటువంటి డిండిమము వ్రేయకము డిండిమము వ్రేయకము అంటే అలా అపకీర్తి కలిగేటట్టుగా చేయొద్దు అని ఆ రకంగా వ్రాయొద్దు అని. డిండిమము అంటే ఒక ధ్వని తప్పెట, అలా దండోర వేయొద్దు అని, ఒక ప్రచారం చేయొద్దు అని, అపకీర్తి ప్రచారం చేయొద్దు, అపకీర్తి కలిగేటట్టుగా ఇదిగో ఈ డిండిమమును విరేయకము అని బహుప్రకారములు చెప్పి ఈ విధమున గ్రథకైశికేంద్ర తనయ మదన వేదన దోదూయమానయగుచు బహువిధంబుల విధుతూరి పలుకుతుండే తొడగి మధురంబుగా విధుంతుదని పొగడే. ఈ విధంగా రథకైశికేంద్ర తనయ దమయంతి. రథకైశికేంద్ర తనయ అంటే విదర్భ రాజ్యానికి రాజు అయినటువంటి భీమసేనుని యొక్క కుమార్తె అని. దమయంతి మదన వేదన దౌదూయమాన చేయొచ్చు, మదన వేదనతోటి మిగిలిగా బాధ పెట్టబడుతున్నది, పీడింపబడుతున్నది. బహువిధంబుల విధు తూరి, విధుడు అంటే చంద్రుడు, చంద్రుడిని అనేక రకాలుగా తూరి పలుకుతుండే, నిందిస్తూ ఉంది అని. తొడగి మధురంబుగా విధుంతుదిని పొగడే. చంద్రుణ్ణి తిట్టడమే కాదు, విధింతుడైనటువంటి రాహువుని పొగడటం, ఈ రెండు రకాలైనటువంటి పనులు చేస్తోంది. చంద్రుని తిరుగుతోంది, చంద్రుని బాధ పెట్టే రాహు ఏదైతే ఉన్నాడో, రాహు మిగుతాడు కదా, అటువంటి రాహువుని పొగడటం చేస్తోంది. అనంతరంభ ఆ తర్వాత చంద్రోపాలంభం అయిన తర్వాత మదనోపాలంభం మొదలుపెట్టాడు, మన్మధుడిని నిందించడం మొదలుపెట్టాడు. అంతరిక్షంబునందు అతి వ్యవహితుడగు నిందు నిందింప కారణమేమి నాకు నిమ్మనం మునయందు సన్నిహితుడైన కంతు పాపాత్ముని నిందుగా ఆగయనుచు. ఏముంటోంది? అంతరిక్షంలో అతి వ్యవహితుడగు, చాలా దూరంగా ఉన్నటువంటి ఇందుని చంద్రుణ్ణి నిందింప కారణమేమి నాకు, నిందించడానికి నాకేమి కారణము? ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు ఆయన, ఆకాశంలో ఉన్నాడు, చాలా దూరంగా ఉన్నాడు, వ్యవహితుడు, అతి వ్యవహితుడు, పైగా చాలా దూరంగా ఉన్నటువంటి వాడు. అటువంటి చంద్రుని నిందించాల్సిన అవసరం ఏమున్నది? దానికన్నా ముందు నెమ్మనంబునయందు సన్నిహితుడైన కందు పాపాత్మ నిందింతుగా ఆకయనుచు. అంతకన్నా ముందేం చేయాలి? నెమ్మనమునయందు, మనస్సునందు, సన్నిహితుడైన దగ్గర వాడైనటువంటి కంతుని, మన్మధుణ్ణి, పాపాత్ముడైన కంతుని నిందింతుగాకయనుచు, నిందిద్దాము అని అనుకుంటాం. ఎక్కడో దూరం ఉన్న చంద్రుడు ఏం చేశాడు వాడిని నెత్తడానికి? వాడి కన్నా ముందు మనసులో ఉన్న మన్మధుడిని, నెమ్మనమునయందు సన్నిహితుడు, మనసుకు దగ్గర అయినటువంటి కంతుని, పాపాత్ముని నిందింతుగాక, నిందించాలి అని చెప్పి అనుకున్నది, నిందింతునుగాక అని అనుకున్నది. సాధారణంగా ఏమిటంటే ఎక్కడో దూరాన ఉంటాడు, దూరాన ఉన్నవాడిని తిరిగితే ఏమర్థం అవుతుంది? వాడికే వినిపిస్తుంది, వాడికి కూడా వినపడదు. చంద్రుని తిట్టినా ఈమె ఎంతసేపు చంద్రుడికి వినపడేది కాదు. అందువల్ల దగ్గరగా ఉన్నటువంటి మన్మధుడిని తిరిగితే కాస్త వినపడన్నా వినిపిస్తుందేమో అని. ధన విలుకాడ మన్మథయనాథవధూవత పాతకంబు నిన్గొని మునిగించే క్రూరహర కోప కటాక్ష శిఖి స్వరూపమై మనమున నీవు నిర్దయత మానవు చూడగనే ముహూర్త వేళను జనించితో ఎకట లచ్చిగిన్ అమ్మదుగేట వారికిన్. అనవిలుకాడ, సరే, ననవిలుకాడ అన్నప్పుడు, నన అన్నప్పుడు పువ్వు అని అర్థం.
ననవిలుకాడు అంటే పూలు బాణములుగా కలిగిన వాడు అని. ననవిలుకాడ మన్మథ, ఓ మదన, అనాథ వధూవధ పాతకం మునింగొని మునిగించే. అనాథ వధూ వధ పాతకం, అనాథులైనటువంటి వధువుల యొక్క వధ అనేటువంటి పాతకం ఏదైతే ఉందో అది నిన్ను మునిగించింది. అంటే మునిగించడం అంటే ఏమిటి? ఇక్కడ చనిపోయేటట్టు చేయటం. నీకు రూపం లేకుండా చేసింది. రూపం లేకుండా చేయటం అనేది ఏమిటంటే శివుని యొక్క ఆ, కోపాగ్నికి మన్మధుడు దహనం అయ్యాడు. ఆయన కోపాగ్ని ఈయన దహించింది. అదిగో ఆ చరణం కంటిన్యూషన్ ఉన్నది. క్రూర హరకోప కటాక్ష శిఖి స్వరూపమై నేను మునిగించనని. క్రూర హర కోప కటాక్ష శిఖి స్వరూపమై, కోపంతో కూడినటువంటి క్రూరమైనటువంటి శివుని యొక్క కటాక్షం కంటి చూపు ఏదైతే ఉందో అది అగ్ని రూపమై, అగ్ని స్వరూపమై నిన్ను కొని మునిగించను. ఆయన యొక్క కోపాగ్నికి మన్మధుడు దహింపబడ్డాడు. నిన్ను ఆ రకంగా రూపం లేకుండా చేసింది శివుని యొక్క కోపాగ్ని. అయినా కూడా మనమున్న నీవు నిర్దయత మానవు, అట్లా అయి కూడా నీవు మనసులో నిర్దయత మానవు, దయ లేకుండా ఉంటున్నావు. నీవు తిరగాల్సిన పరాభవం జరిగింది. శివుడి మీదకి వెళ్ళావు, శివుడు ఊరుకోలేదు, నీకు రూపం లేకుండా చేశాడు, అయినా నీ బుద్ధి మారలేదు. మనమున నీవు నిర్దయత మానవు చూడగా, మనసులో ఏ రకంగానూ కూడా నీకు దయ లేకుండా ఉన్నది. చూడగా ఏ ముహూర్త వేళను జనించితో అకట. సాధారణంగా లోకంలో ఎట్లాంటప్పుడు పుట్టారా అని చెప్పి తిడుతూ ఉంటారు చూసారా, అలా ఏ ముహూర్త వేళను జనించితో అకట లచ్చికిన్ మధుగైడ భారికిన్. పుట్టింది కూడా మళ్ళీ లచ్చికి మధుగైడ భారికి, అంటే లక్ష్మికి నారాయణుడికి. లక్ష్మీనారాయణుల యొక్క సంతానం మన్మధుడి, లక్ష్మీ సోదరుడు చంద్రుడు. కాబట్టి అకట లచ్చికిన్ మధుకైట భారికిన్, మధుకైటవులనే రాక్షసులను సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మికి పుట్టినటువంటి వాడవు. అవటానికి అంత గొప్ప వాళ్ళకి పుట్టావు, కానీ మరి ఏ వేళ పుట్టావో ఏమో ఇలా ఉన్నావు నువ్వు అని చెప్పి దమయంతి మన్మధుణ్ణి నిందిస్తాను. మధుకైటవులు సాధారణంగా ప్రస్తావన చేయటంలోనే వాళ్ళు రాక్షసులు, వాళ్ళని చంపినవాడు నారాయణుడు. ఇదిగో నువ్వు కూడా ఒక రాక్షసుడిలాగా తయారయ్యావురా అని చెప్పటం. కామ పరమేష్ఠి, కామ పరమేష్ఠిని మన క్రౌర్యమెరిగి పుష్పములు నీకు ఆయుధములుగా చేసే. అవియు బహుళంబుగా చేయక ఐదయేసే, ఇంతకైనను బ్రతుకునే ఈ జగంబు. ఇక్కడ కామ, ఓ మన్మధుడా, పరమేష్ఠి నీ మనక్రౌర్యం ఎరిగి, ఆయన సర్వసృష్టి చేసినటువంటి వాడు కాబట్టి ఎవరేమిటో ఆయనకి తెలుసు కాబట్టి, నీ మనసు యొక్క క్రౌర్యాన్ని, క్రూరత్వాన్ని తెలిసినవాడు కాబట్టి నీకు ఆయన పుష్పములు ఆయుధములుగా చేసి, పుష్పాయుధాన్ని చేశాడు. నీకు ఆయుధాలుగా ఏమి ఇవ్వలేదు, ఖడ్గాలు కత్తులు అలాంటివి ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు నీకు అంటే పుష్పములు ఆయుధాలుగా ఇచ్చాడు. నీ కఠినత్వాన్ని తెలిసినవాడు కాబట్టి పుష్పములు నీకు ఆయుధములుగా చేసే. సొమసాయకాలు కదా అని. అవియు బహుళంబుగా చేయక ఐదు చేసే, పైగా అది కూడా అన్ని ఆయుధాలు చేయలేదు, పుష్పాలన్నీ కూడా కేవలం ఐదే చేశాడు.
అవి బహుళంబుగా చేయక ఎక్కువ చేయకుండా 5 చేసే 5 మాత్రమే నీకు ఆయుధాలుగా చేశాడు. ఇంతకై నన్నపుర దుగునే ఈ జగంబు, ఇంతకన్నా మించి చేసినట్టయితే ఈ జగం బ్రతికేదా అని. కాబట్టి ఈ 5తోటి నువ్వు జగాన్ని ఏపుతున్నావు, బాధపెడుతున్నావు. అలాంటిది ఇంకా ఎక్కువ బాణాలు ఇచ్చున్నట్టయితే, ఇంకా ఎక్కువ పుష్పాలను నీకు బాణాలుగా చేసి ఉన్నట్టయితే ఈ లోకాన్ని బతకనిచ్చేవాడుగా కాదు కదా అని నిందిస్తాడు. కామా పరమేష్టిని మన క్రౌర్యమెరిగి పుష్పములు నీకు ఆయుధములుగా చేసే అవి బహుళంబుగా చేయక 5 చేసే ఇంతకై నన్ను బ్రతుకునే జగంబు. రాక సుధాంశు మండలము రాకకు మారుముఖం గుసేయుచో ఢీకొని వచ్చు దండధర దిక్పవనము అదక్షిణంబు అవుంగాక వియోగికిన్ కుసుమ కార్ముక శృంగము వంగజేయుని ఈ కరపంకజాతము రతీశ్వర దక్షిణమైన నాటికిన్. ఇక్కడ రాక సుధాంశు మండలము రాకకు మారు మొగంబు సేయుచో ఢీకొని వచ్చు దండధర దిక్పవమానమ దక్షిణం బగుంగాక వియోగికిన్ కుసుమ కార్ముక శృంగము వంగజేయు కుసుమ కార్ముక శృంగము వంగజేయు నీ కర పంకజాతము రతీశ్వర దక్షిణమైన నాటికి. చంద్రోదయం తోడైనప్పుడు సరే నీ పుష్పబాణాల దెబ్బలు తాకులని కొంచెం సహిస్తే సహించవచ్చేమో కానీ మలయ మార్గం తోడ్పడినప్పుడు బొత్తిగా సహించడం సాధ్యం కాకుండా ఉన్నది అని దీని భావం. మలయ మార్గం అనేది దక్షిణం నుంచి వచ్చేటువంటి గాలులు, అది మలయ మార్గం అంటూ ఉంటారు. ఆ దక్షిణ దిక్కు నుంచి వచ్చే గాలులు ఉన్నప్పుడు నీ సుమసాయకాల విరేటులను తట్టుకోవడం అసాధ్యంగా ఉంది. చంద్రోదయం అయినప్పుడు అయినా కూడా కొంత తట్టుకోవచ్చేమో అన్నట్టుగా చెబుతాం. ఎందుకు అంటే అక్కడ ముఖాన్ని మారుముఖం చేయొచ్చు అని చెబుతాం. అంటే పెడమరలి కనీసం చంద్రుని చూడకుండా పెడమరలైనా నిలబడచ్చు కదా. అలా నీ బాధను కొంత తప్పించుకోవచ్చేమో కానీ దక్షిణపు గాలి సోకినప్పుడు మాత్రం తట్టుకోవడం సాధ్యం కాకుండా ఉన్నది అని ఈ పద్యంలో ఉన్న సారాంశం. చూద్దాం. రతి ఈశ్వర రతీశ్వర వియోగికి కాక కుసుమ కార్ముక శృంగమున్ వంగజేయుని కర పంకజాతము దక్షిణమైన నాటికి. రతీశ్వర ఓ మన్మధుడా, వియోగికి కాక వియోగిపై ద్వేషించి కుసుమ కార్ముక శృంగము వంగజేయు పూల విల్లు పూవింటి విల్లుని కుసుమ కార్ముక శృంగము వంగజేయు నీ కర పంకజము, నీ యొక్క చెయ్యి అనేటువంటి తామర, చేదామర, చేయి అనే తామర కుసుమ కార్ముక శృంగము వంగజేయుని కర పంకజాతము ప్రతీశ్వర దక్షిణమైన నాటికి. దక్షిణము అనుకూలమే, అనుకూలము అయిన నాటికి అయినప్పుడు రాకనన్నప్పుడు రాక పూర్ణచంద్రుడు, రాకాబింబం అంటూ ఉంటాం కదా, రాకా చంద్రుడు. పున్నమి నాటి వాడైనటువంటి చంద్ర సుధాంశు మండలము రాకకు
చంద్రమండలం యొక్క రాకకు మారుమొగంబు చేయుచో పెడమరలి ఉన్నప్పుడు ఢీకొని వచ్చు దండధర దిక్పవమానం అవక్షణంబగుంగాక. అవును పోని. ఢీకొని వచ్చు అంటే తాకుతూ వస్తూ ఉన్నటువంటి దండధర దిక్పవమానము. దండధరుడు అంటే ఎముడు. దండధర దిక్కు దక్షిణపు దిక్కు అని, యముని దిక్కు దక్షిణం అని. దేవతా దిక్కు తూర్పు, ఉత్తరం కుబేర స్థానం, కుబేర దిక్కు, దక్షిణం యముడి స్థానం, యముడి దిక్కు, పశ్చిమం వరుణుడు. ఇలా దిక్కులకి ఆయా స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో వీళ్ళు ఈ దేవతలు ఉంటారని. సో ఇప్పుడు దండధర దిక్కు అన్నప్పుడు దండధరుడు ఎవరు? యముడు. ఆయన దిక్కు ఏది అంటే దక్షిణం. దండధర దిక్ పవమానము, దక్షిణపు గాలి పవమానం, అది అదక్షిణం బవున్. దక్షిణము అంటే అనుకూలం, అదక్షిణము అంటే సయంపరాంది అవుతోంది, అననుకూలంగా ఉంటుంది అని. అదక్షిణం బవున్, ఇలా ప్రతికూలంగా ఉంటుంది ఈ వాయువు ఈ సమయము అని. అందుకే చంద్రోదయం తోడైనప్పుడు నీ యొక్క పూల బాణాల వేటుల్ని కొంచెం సహించవచ్చు. ఎందుకుని అంటే పెడమరలి ఉంటాను కాబట్టి అవసరం అయితే. కానీ నీ ప్రమేయం లేకుండా వచ్చి తాకుతుంది దక్షిణపుగా. చంద్రుడికైతే నీ ప్రమేయంతో నువ్వు తలదిప్పుతావు అవసరం అయితే. కావాలంటే చూస్తా, వద్దనుకుంటే కనీసం తప్పించుకునే అవకాశం ఉంది. మలయానిలానికి ఆ అవకాశం లేదు. అది తాకుతుంది, నువ్వు వద్దన్నా వచ్చి మీద పడుతున్నట్టు. కాబట్టి ఇది తోడ్పడ్డప్పుడు మాత్రం బొత్తిగా సహించడం సాధ్యం కావటం లేదు. మలయ మార్గం తాకినప్పుడు సాధ్యం కావటం లేదు. అన్వయ క్లేశం ఉంది ఇందులో. ఖండాన్వయం దండాన్వయం చూసినప్పుడు అన్వయ క్రమంలోనే కొంత ఇది ఉన్నది ఈ పద్యం. అందువల్ల దీన్ని కొంచెం ఇంకొకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. చూడండి. రాక సుధాంశు మండలము రాకకు మరుమృగంబు చేయుచో ఢీకొని వచ్చు దండధర దిక్పవమానమదిక్షణం అదక్షిణం బవుంగా కవియోగికి. ఈ తరం ముందు చెప్పాడు. ఏమంటాడు? చంద్రుడి యొక్క చంద్రమండలం ఏదైతే ఉందో దాని రాకకు పూర్ణచంద్రుడి యొక్క రాకకు మారుమృగంబు చేయొచ్చో, ప్రతిమోగం చేసినట్టయితే, ప్రతికూలం మారుమగం పెడమగం చేసినట్లయితే ఈ కొనవచ్చు దండధర దిక్పవమానమ దక్షిణంబు. దక్షిణ దిక్కు నుండి వచ్చేటువంటి మలయమారుతము వియోగికి అదక్షిణం అవుతుంది, అననుకూలం అవుతుంది. కుసుమ కార్ముక శృంగము వంగజేయు అంతవరకు పై 2 లైన్లు. తర్వాత దానికి ఇంకో కారణం ఏం చెప్పాడంటే కుసుమ కార్ముక శృంగము వంగజేయు నీ గరపంకజాతము రతీశ్వర. ఎందుకు అని చెప్పడానికి ఇక్కడ కారణం ఇది. కుసుమ కార్ముక శృంగము వంగజేయు నీ కరపంకజాతము రతీశ్వర దక్షిణమైన నాటికి అని ఈ 2 లైన్లు చెప్పుకున్న తర్వాత ఆ 2 లైన్లు చెప్పుకోవాలి. అంటే కింద 2 లైన్లు చెప్పుకున్న తర్వాత పై 2 లైన్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఈ పద్యానికి రాక సుధాంశు మండలము రాకకు, సుధాంశు మండలము రాకకు, మారుమొగము అంటే పెడమొగము చేయటం. అలాగే దండధర దిక్పవమానము అన్నప్పుడు దక్షిణ దిక్కు గాలి అని. పైన అదక్షిణము, చివరిలోనేమో దక్షిణము అని. దక్షిణం అంటే అనుకూలము అని చెప్పాలి, అదక్షిణము అంటే అనుకూలం కావటం లేదు, ప్రతికూలంగా ఉంది అని చెప్పాలి. ఇలా భువనమోహన సముద్భవమైన అఘమున శరీరభూతంబ వైతి మదనా
విరహ మాలిన్య దుర్విధుగొని వని శోకవు కలిదోషమవే నీవు కయజుండ ప్రాల్గల రతిదేవి భాగ్య సంపద గదా ప్రసవ సాయక చచి బ్రతికి దీవు చాలదా ఏలడు సకల ప్రపంచము పంచత్వముందియు పంచబాణ తమ్మి పూచూలి నీ ఆగ్రహం మెరింగి లోకమ వ్యాకులత పొందుగాగయనుకు తప్పుగల కైదువులు మాని దర్పకుండా విరులు నీ ఆయుధములు గావించినాడు. ఇది రేపు చెప్పుకుందాం. శ్రీస్పద్యం కదా కాస్త ఈ రోజుకి స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.